మన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా వచ్చి ఆయన అంతర్నేతలు పాల్గొనడం, ఆ సందర్భంగా ఈ గంజాయి ముఠ ఆయన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పార్టీగా మేము జోక్యం చేసుకోవాలి, ఎక్కడికక్కడ అరికట్టాలని. ఆ సందర్భంగానే ఆయన రెండో తేదీన జలయాత్ర బంద్ కూడా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రగ్స్, గంజాయి, ఇతర వ్యసనాలకు సంబంధించిన మాదక ద్రవ్యాల వ్యాపారస్తులు తమ అడ్డుగా ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించుకునే దానికి వెనుక ముందు చూడడం అనేది. ఎందుకంటే పెంచిలి హత్య చేసిన తర్వాత ఆ బ్యాచ్ మొత్తం షుగర్ ఫ్యాక్టరీలో ఉందని తెలిసిన పోలీసులు అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు పోలీసుల ముందు కూడా తిరగబడి హెడ్ కానిస్టేబుల్ని చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈరోజు ఈ అతి కారణమైన ఆమెను కూడా అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పుడే మన ప్రచార మాధ్యమాల్లో వస్తూ ఉంది. వాళ్ళని భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ఈ గంజాయి ముఠాలని ఎక్కడికక్కడ పోలీసు కఠినతరం చేయాలి. కఠినతరం చేయకుంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చి కఠిన చర్యలు చేపట్టే విధంగా ఒక ప్రభుత్వం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు. గజే ముఠ ఆగడాలను